ప్రాబ్లం మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే tightly stretched string with fixed ends at x equal to 0 and x equal to 1 is initially in the position given by f of x equal to x for 0 less than x less than 1 by 2, 1 minus x for 1 by 2 less than x less than 1. If it is released from this position with velocity 0, find the displacement at any point x of the string at any time t. సో మనకి ఈ ప్రాబ్లంలో స్ట్రింగ్ అన్న పదం డిస్ప్లేస్మెంట్ అన్న పదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్. సో ఫస్ట్ మీరు సొల్యూషన్లో వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్ రాస్తాం. డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 1 బై సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్. మీకు ఇక్కడ యూ అని ఇచ్చారు, డిస్ప్లేస్మెంట్ యూ. మనం డిస్ప్లేస్మెంట్ వై అనుకుంటే ఈక్వేషన్ వైలో రాస్తారు, డిస్ప్లేస్మెంట్ యూ అనుకుంటే ఈక్వేషన్ యూలో రాస్తాం. అంటే వై ఉన్న ప్లేస్లో యూ రాస్తారు. అంటే డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో టీ స్క్వేర్. వై అన్న యూ అన్న మనం తీసుకునేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎక్స్ ఎట్ టైం టీ. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం నుంచి లెంత్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నాం, 0 అన్నాం, ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే స్టార్టింగ్లో ఎక్స్ వాల్యూ 0, మన స్ట్రింగ్ యొక్క ఎండ్కి వెళ్ళేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 1, అంటే లెంత్ ఎంత మనకి 1. దెర్ఫోర్ ఎల్ ఈక్వల్ టు ఎంత 1. సో బౌండరీ కండిషన్స్ రాస్తాం. బౌండరీ కండిషన్స్ ఎలా రాస్తామంటే ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎండ్ వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు సెకండ్ ఎండ్ ఎంత దగ్గర ఉంది మనకి, ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పాం. సో ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే సెకండ్ ఎండ్ వస్తుంది. అంటే 0, t అనేది ఫస్ట్ ఎండ్, వై అంటే డిస్ప్లేస్మెంట్, అంటే డిస్ప్లేస్మెంట్ అట్ ది ఫస్ట్ ఎండ్. 1, t అంటే సెకండ్ ఎండ్, వై ఆఫ్ 1, t అంటే డిస్ప్లేస్మెంట్ అట్ ది సెకండ్ ఎండ్. మనకి బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్ అని చెప్పాం కాబట్టి రెండు ఎండ్ పాయింట్స్ దగ్గర వై వాల్యూ అంతా 0. మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా సరే రెండు ఎండ్ పాయింట్స్ దగ్గర వై వాల్యూ ఏమవుతుంది 0. ఏ ప్రాబ్లం అయినా సరే ఈ వాల్యూ ఒకటి మారుతుంది, ఇది కూడా కామనే. స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ వాల్యూ 0, ఎండింగ్ వాల్యూ లెంత్ అయితే అది తీసుకుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. మనకు వన్ డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్లో ప్రాబ్లం కంప్లీట్ చేయాలంటే ఇచ్చిన ప్రాబ్లం నుంచి మనం 3 వాల్యూస్ రాసుకోవాలని చెప్పాం. ఫస్ట్ వాల్యూ ఏంటంటే లెంత్. ఇచ్చిన ప్రాబ్లంలో స్టార్టింగ్ ఎక్స్ వాల్యూ 0 నుంచి స్ప్రింగ్ యొక్క ఇంకో ఎండ్ ఎక్కడి వరకు ఉంది, 1 వరకు ఉంది. అంటే స్ప్రింగ్ యొక్క లెంత్ ఎంత 1. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏంటంటే ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇనిషియల్ అంటే మనకి పొజిషన్ ఇచ్చాడు, పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇనిషియల్లీ అని ఇచ్చాడు. ఇనిషియల్ అంటే టీ ఈక్వల్ టు 0, పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్. అంటే ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాం మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు. కాబట్టి నేను దీన్ని ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్కి సింబల్ ఏంటంటే మనకి వై ఆఫ్ ఎక్స్ కామా 0. ఇనిషియల్ అంటే టైం ఎంత, టీ ఈక్వల్ టు 0. టీ ఈక్వల్ టు 0 ఉందంటే ఇనిషియల్, వై అంటే డిస్ప్లేస్మెంట్. సో ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు మనకి, ఎఫ్ ఈక్వల్ టు ఇది. సో ఇది ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ మీకు ప్రాబ్లంలో విత్ వెలాసిటీ ఎంత అన్నాడు, 0 అన్నాడు. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. వెలాసిటీ అంటే డో వై బై డో టీ. టీ ఈక్వల్ టు 0 అంటే ఇనిషియల్, అంటే ఇనిషియల్ వెలాసిటీ యొక్క రిప్రజెంటేషన్ ఇది. ఎంత ఇచ్చాం మన ప్రాబ్లంలో 0, దట్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. అంటే మనకి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాయాలి, తర్వాత రెండు బౌండరీ కండిషన్స్ రాయాలి, తర్వాత ప్రాబ్లం నుంచి మనం ఎల్ వాల్యూ రాసుకోవాలి. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, జీ ఆఫ్ ఎక్స్ ఎంత నోట్ చేయాలి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ నోట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సొల్యూషన్ రాస్తాం. సో సొల్యూషన్ ఫార్ములా రాసేస్తాను, జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇది రాస్తాను. ఇది ఏ ప్రాబ్లం కానీ కామన్. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏం చేస్తాను, మనకి ఎల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ నాకు ఎల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాం ప్రాబ్లంలో 1. సో ఎల్ ఉన్న ప్లేస్లో 1 రాస్తాను. ఈ ప్లేస్లో నేను 1 రాస్తే కాస్ ఎన్ పై సిటీ అవుద్ది. ఇక్కడ నేను ఈ ప్లేస్లో 1 రాస్తే సైన్ ఎన్ పై సిటీ. ఇక్కడ నేను 1 రాస్తే ఎంత, సైన్ ఎన్ పై ఎక్స్. సో ఇది మనకు కావాల్సిన ఫార్ములా, ఇదేమో జనరల్ ఫార్ములా. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంకి కావాల్సిన ఫార్ములా అంటే ఎల్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో వై ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇది ఇప్పుడు మనకు ప్రాబ్లంకి సంబంధించిన ఫార్ములా. ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో సిఎన్ వాల్యూ, డిఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోద్ది. సో దానికోసం నేను ఫస్ట్ సిఎన్ ఫార్ములా రాస్తాను. నాకు సిఎన్ అంటే ఎంత ఫార్ములా, 2/L ఇంటూ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డి. ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో ఈ ఎల్ వాల్యూ ఎంత ఇచ్చా మనకు 1 ఉందిగా, 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ నేను ఎల్ ఉన్న ప్లస్ ఇక్కడ ఈ ప్లేస్లో 1 రాశాను, ఇక్కడ ఎల్ ప్లేస్లో 1 రాశాను, ఇక్కడ కూడా ఎల్ ప్లేస్లో 1 రాస్తే సైన్ ఎన్ పై ఎక్స్ బై 1 అంటే సైన్ ఎన్ పై ఎక్స్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. కానీ మనకి ఇంతకుముందు ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక వాల్యూనే ఇచ్చాం. కానీ ఇక్కడ మీరు ప్రాబ్లం కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ప్రాబ్లంలో 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి, 2 ఫార్మ్స్. అంటే ఎక్స్ వాల్యూ 0 to 1/2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్. ఎక్స్ వాల్యూ 1/2 to 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1 మైనస్ ఎక్స్. కాబట్టి అంటే 0 to 1 ఒకే వాల్యూ లేదు. 0 to 1 అనేది ఎన్ని పార్ట్స్గా స్ప్లిట్ అయింది, 2 పార్ట్స్గా స్ప్లిట్ అయింది. ఎలా, 0 to 1/2 2 ప్లస్
1/2 to 1. కాబట్టి ఇక్కడ నేను ఇంటిగ్రల్ కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 1 కూడా 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయాలి. ఇంటిగ్రల్ 0 to 1/2 ప్లస్ ఇంటిగ్రల్ 1/2 to 1. సో ఈ ఇంటిగ్రెండ్ అనేది రెండింటికి సేమ్ అయితే తీసుకుంటాం. 0 to 1/2 ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మన ప్రాబ్లంలో 0 to 1/2 తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్. సో నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఏం చేస్తాను అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ రాస్తాను. 1/2 to 1 ఇచ్చేప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చి 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు నేను యూవీ ఫార్ములా అప్లై చేయాలి. సో ఎక్స్ అనేది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ కాబట్టి దీన్ని యూ అనుకుంటాను, ఇది ఆటోమేటిక్గా ఏమైపోతే వి. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ అనేది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ కాబట్టి నేను దీన్ని యూ అనుకుంటాను, ఆటోమేటిక్గా ఏమైపోతే వి. సో ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఇచ్చేప్పుడు యూవీ ఫార్ములా ఎలా చేయమని చెప్పాం, 2 పార్ట్స్గా చేయమని చెప్పాం. ఇంటిగ్రల్ యూ v1 మైనస్ యూ డాష్ v2 అలా. ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూ తీసుకున్నాను. యూ ఈక్వల్ టు ఎంత ఎక్స్, దానికి డెరివేటివ్ ఎంత ఫస్ట్ డెరివేటివ్ 1 డెరివేటివ్ ఎంత 0 వస్తే మనకి ఇది అవసరం లేదు. సో ఇక్కడ నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూకి ఎన్ని నాన్ జీరో వాల్యూస్ వచ్చినాయి, ఓన్లీ 2 నాన్ జీరో వాల్యూస్, యూ ఒకటి యూ డాష్. ఇక్కడ నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ రైట్ హ్యాండ్ సైడ్ వీకి 2 ఇంటిగ్రల్స్ తీసుకుంటే సరిపోద్ది. అంటే v1 v2 క్యాలిక్యులేట్ చేస్తే సాల్వ్. ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ 3 నాన్ జీరో వాల్యూస్ వచ్చాయి అనుకోండి, అప్పుడు v1 v2 v3 చేయాలి. ఇక్కడ మీకు 4 నాన్ జీరో వాల్యూస్ వచ్చాయి అనుకోండి, అప్పుడు v1 v2 v3 v4 చేయాలి. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఓన్లీ 2 నాన్ జీరో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ మనం 2 v1 v2 క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. సో v1 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ v ఇంటూ డిఎక్స్. v అంటే ఎంత సైన్ n పై ఎక్స్. డెరివేటివ్ సైన్కి డెరివేటివ్ అయితే ప్లస్ కాస్, ఇంటిగ్రల్ అయితే ఎంత మైనస్ కాస్ n పై ఎక్స్ బై n పై రాయడం మర్చిపోండి. ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఏదైతే ఉందో అది బైలో రాయాలి. ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఎంత n పై కట్ బై n పై. v2 అంటే ఎంత ఇంటిగ్రల్ v1 ఇంటూ డిఎక్స్. ఆల్రెడీ నేను v1 క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాను. సో నేను ఎక్స్తో చేసేప్పుడు ఈ మైనస్ 1 బై n పై కాన్స్టెంట్ కదా, ఎక్స్ లేదు కదా, దీన్ని బయట రాస్తాను. అప్పుడు నాకు ఎంత మిగులుతుంది కాస్ n పై. కాస్కి ఇంటిగ్రల్ ఎంత ప్లస్ సైన్ అంటే సైన్ n పై ఎక్స్ బై కంపల్సరీగా మీరు ఏం రాయాలంటే ఎక్స్ యొక్క కోషెంట్ ఎంత ఉందో అది కింద రాయాలి బై n పై. n పై ఇంటూ n పై అంటే n స్క్వేర్ పై స్క్వేర్. సో దిస్ ఈజ్ v2. నెక్స్ట్ మనం ఈ సెకండ్ ఇంటిగ్రల్ తీసుకున్నాం. సెకండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అగైన్ యూ రాస్తాను v. ఇక్కడ యూ అంటే ఎంత నాకు 1 మైనస్ ఎక్స్. యూ డాష్ అంటే దానికి డెరివేటివ్ 1 డెరివేటివ్ ఎంత 0, ఎక్స్ డెరివేటివ్ ఎంత 1 అంటే మైనస్ 1. యూ డబల్ డాష్ అంటే ఎంత మైనస్ 1 డెరివేటివ్ 0 వచ్చింది మనకు అవసరం లేదు. అంటే ఇక్కడ నాకు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి 2 వాల్యూసే ఉన్నాయి. సో 2 వాల్యూస్ ఉన్నప్పుడు v1 కూడా 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాను అంటే ఓన్లీ v1 v2. ఆల్రెడీ v1 v2 నేను ఇక్కడ v అంటే ఎంత సైన్ n పై ఎక్స్, దీనిలో కూడా v అంటే ఎంత సైన్ n పై ఎక్స్. సేమ్ ఇక్కడ v1 v2 ఏ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ అవే వాల్యూస్ వస్తాయి మనకి v1 అండ్ v2. ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను. దీనికి ఫార్ములా 2 ఇంటూ దీనికి ఫార్ములా ఏమవుతుందంటే నాకు u ఇంటూ v1 ఫస్ట్ టర్మ్ ప్లస్ ఉంటుంది మైనస్ సెకండ్ టర్మ్కి యూ డాష్ ఇంటూ v2. దీనికి కూడా ఫార్ములా ఏమవుతుందంటే u ఇంటూ v1 మైనస్ యూ డాష్ ఇంటూ v2. ఫార్ములాలో ఇక్కడ మనం ఫార్ములా రాసాం u v1 మైనస్ యూ డాష్ v2. ఫస్ట్ టర్మ్ ప్లస్ ఉంటుంది తర్వాత టర్మ్ మైనస్. ఫస్ట్ ఇంటిగ్రల్ లిమిట్స్ అంటే x ఈక్వల్ 0 to 1/2. నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రల్కి కూడా ఫార్ములా అంటే u v1 మైనస్ యూ డాష్ v2. సెకండ్ ఇంటిగ్రల్ లిమిట్స్ ఎంత 1/2 to 1. ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను. ఫస్ట్ పార్ట్ నుంచి మనకి ఇటు చేసిన దాని నుంచి ఇక్కడ ఎక్స్ వాల్యూ v1 వాల్యూ యూ డాష్ వాల్యూ v2 రాస్తాం. ఇక్కడ నేను ఇక్కడ కూడా అగైన్ సెకండ్ మనం ఇటు సైడ్ పార్ట్ రాస్తారు కదా, మీరు ఈ పార్ట్ రాస్తారు కదా, సో ఇటు సైడ్ దాని నుంచి మీరు దీనికి ఇంటిగ్రల్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ తీసుకుంటారు, దీనికి ఇంటిగ్రల్ ఫార్ములా రాసేటప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ నేను u v1 మైనస్ యూ డాష్ వాల్యూ v2 వాల్యూ రాస్తాను. లిమిట్స్ అంతా x ఈక్వల్ టు 1/2 to 1. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్స్ని సింప్లిఫై చేసుకున్నాను. ఇక్కడ ఎంత ఉంది ప్లస్, ఇక్కడ ఎంత ఉంది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్, తర్వాత ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనస్. సో మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసే ముందు ఈ సైన్స్ని సింప్లిఫై చేసుకోండి, లేదంటే తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ రాసేటప్పుడు ఎక్కువ సైన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ రాస్తాను. అప్పర్ లిమిట్ అంటే ఎంత ఎక్స్ ఉన్న ప్లస్ 1/2, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/2, ఇక్కడ 1/2, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/2, ఇది మొత్తం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. నేను ఇక్కడ ఎక్స్ ప్లస్ 0 తీసుకుని అనుకోండి, టర్మ్ మొత్తం అంతా 0, ఇక్కడ ఎక్స్ ప్లస్ 0 రాస్తాను అనుకోండి, సైన్ 0 అంతా 0. నెక్స్ట్ దీనికి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లస్ 1 రాస్తాను, ఇక్కడ 1, ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లస్లో 1 అంటే కాస్ n పై, ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లస్ 1 రాస్తాం సైన్ n పై. ఇది మొత్తం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇంకో బ్రాకెట్. లోవర్ లిమిట్ అంటే ఎక్స్ ఈక్వల్ అంటే 1/2, ఇక్కడ 1/2 రాస్తున్నాను.
అంటే 1 మైనస్ 1/2. ఇక్కడ x ప్లస్ 1/2 రాస్తే n పై ఇంటూ 1/2 అంటే n పై బై 2 బై n పై. ఇక్కడ x ఉన్న ప్లస్ 1/2 సైన్ n పై బై 2. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తాను. ఈ మైనస్ 1/2 కిందకు వస్తే మైనస్ 2n పై ఇంటూ కాస్ n పై బై 2. ఈ వాల్యూ 0. నెక్స్ట్ ఇది కూడా సింప్లిఫై చేస్తాను. ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 1/n² పై స్క్వేర్ 1/n² 2n బై పై స్క్వేర్. ఇది cn వాల్యూ. నెక్స్ట్ dn ఫార్ములా రాస్తాను. g ఆఫ్ x ఎంత 0. కాబట్టి నేను ఈ ప్లేస్లో 0 రాస్తే dn వాల్యూ ఎంత 0. ఈ cn dn వాల్యూ తీసుకెళ్ళి మనకి ఏదైతే సెకండ్ ఈక్వేషన్ ఉందో ఆ ఫార్ములాలో ఇక్కడ cn వాల్యూ రాస్తాను, ఇక్కడ dn వాల్యూ రాస్తాను. ఇది మనకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్. ఓకే.